నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మా. గురుగారు, ఈ సెప్టెంబర్ 5వ తేదీన వామన జయంతి. వామన జయంతి అంటే ఏంటి? అసలు ఆ రోజు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు గురుగారు? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యద్భవత్ ప్రభు భూతకృద్భూత భూద్భావో భూతాత్మ భూతభావన. విష్ణుమూర్తి యొక్క దశావతారంలో ఒక అవతారమే వామన అవతారం. అది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి వామన అవతారం ఎందుకు జరపబడింది, ఎంత ఈ కూర్మ వరాహ వామన అవతారాలు ఎందుకు ఎంత బయటికి రాలేదు, కొన్ని అవతారాలు బయటకు వచ్చాయి అనేటువంటి చాలామందికి అనుమానం. మనం అవతారాల గురించి అడగట్లేదు, ఇప్పుడు ఈ మధ్య అడుగుతున్నారు కాబట్టి పరిశోధన చేసి మేము కూడా అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వామన అవతారము బలిచక్రవర్తిని పాతాళ లోకాన్ని పంపించడానికే ఉద్యుక్తమైనటువంటి వ్రతం. రాక్షసుడు అనేవాడు అంటే చెడ్డవాడు ఇప్పుడు కూడా చెడ్డవాడేగా, ఎప్పుడు చెడ్డవాడో తెలియదు మనకి. ఇప్పుడు చెడ్డవాడు మంచివాడు కనిపించినా ఎప్పుడో ఒకసారి మనసు వికలమైపోయి చెడ్డవాడిగా మారే అవకాశం ఉంటుంది. అది రాక్షస తత్వం. అది అందుకే వాడి పేరు రాక్షసుడు అన్నారు వాడిని. అటువంటి రాక్షసులకు ఎప్పుడైనా మారిపోయి ప్రమాదంలో పడేస్తారేమో భావనతో ఈ రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తిని మరి ఇంద్రుడితో సమానంగా యుద్ధం చేయగలిగే నేర్పరితనం ఉంటుంది. దానంలో బ్రహ్మాండమైనటువంటి దానయోగం ఉంటుంది. అసలు అనేక దానాలు చేస్తుంటాడు. ఒక చిన్న కథ కూడా ఉంది దాని విషయంలో. కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క స్వామివార్లకి కరువులతో యుద్ధం అయిపోయిన తర్వాత ఈ యొక్క రాజ్యాన్ని పొందుకొని బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోతుంది. ఒకసారి వచ్చేసి ధర్మరాజు అంటాడు కృష్ణుని పరమాత్ముడు. అది అసలు ధర్మరాజు అంటూ అడగడు, కానీ కథలాగా ఉంది. అది కథలాగానే చెప్పుకుందాం మనం కూడా. ధర్మరాజు అంటే అడుగుతాడనే విషయం అబద్ధం. అది ఏదో దానవీర కురుషంలో కనుక కర్ణుడు గొప్పవాడు అని చెప్పినట్టు కర్ణుడు ఎక్కడ గొప్పవాడు కాదు. భారతంలో కర్ణుడు గొప్పవాడు కాని కాదు. అత్యంత నీచ నికృష్టుడు శకుని కంటే కూడా ఘోరమైనటువంటి తప్పిదం చేసిన వాడు కర్ణుడే. దానం ఇచ్చేటువంటి ఒక్క విషయంలోనే గొప్పవాడు, దానం ఇచ్చే విషయంలో గొప్పవాడు, కానీ మిగతా అన్ని విషయాల్లో చెడ్డవాడే. కాబట్టి నికృష్టుడు. అందుకే కర్ణుడు నికృష్టుడు అంటాను. ఎందుకు అంటే ద్రౌపదిని అంతటి ఘోరంగా అవమానించిన వాడు, తప్పుగా మాట్లాడినవాడు, సోదరి సమానటువంటి ద్రౌపదితో చండాలంగా మాట్లాడినవాడు కాబట్టి స్త్రీ దూషకుడు ఎప్పుడు కూడా చెడ్డవాడే అవుతాడు. స్త్రీని నిందించిన వాడు, పరాయి స్త్రీని తప్పుగా మాట్లాడినవాడు నీచుడు అవుతాడు, నికృష్టుడు అవుతాడు. సరే, ఇక్కడ మనకి ధర్మరాజు అడిగాడు తెలియదు, కానీ నేను బాగా దానం చేస్తున్నాను, ప్రజలు క్షేమంగా ఉన్నారు, మనకి మంచి కీర్తి ప్రతిష్ట అని చెప్పేసి కొద్దిగా అహంకారంతో అంటున్నట్టు కథ ఉంది. తప్ప నిజమైతే కాకపోవచ్చు, అది కాదనుకుంటాను నేను కూడా. సరే, కృష్ణుడు ధర్మాన్ని ఇంటికి పెట్టుకెళ్ళి నువ్వు ఎక్కువ ధర్మాత్ముడు అనుకుంటున్నావా నువ్వు, సరే ఒకసారి రా అని చెప్పేసి పాతాళ లోకాన్ని తీసుకెళ్తాడు. ఇది బలిచక్రవర్తి లోకాన్ని తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత మాది పలాని ఊరు, మాది పలాని రాజ్యం మాది, నేను ధర్మరాజుని. ఓహో మంచిదండి ధర్మరాజు మీరు అంటుంటాడు. అవునండి అని చెప్పి ఈయన పని చేసుకుంటాడు బలిచక్రవర్తి. ఏది నా మాట వినండి, ఆయన పని చేసుకుంటున్నాడు అంటాడు. తర్వాత వచ్చేసి మా దేశంలో గోవులు ఉన్నాయి, మా దేశంలో ఐరావతాలు ఏనుగులు ఉన్నాయి, బ్రహ్మాండ పంట ఉంది మాకు. ఆహా సంతోషం అండి. మళ్ళీ ఆయన పని చేసుకుంటాడు. ఏది వీడేవాడరా బాబు, నా పని అసలు మాట వినట్లేడు, కృష్ణుడు తీసుకొచ్చాడని ఒక గెస్ట్గా చూడట్లేడు అంటాడు. తర్వాత కృష్ణుడు అంటాడు, అయ్యా బలిచక్రవర్తి ధర్మాత్ముడు అయిన ధర్మరాజు అనే పేరు చాలా గొప్పవాడు, అసలు దాన ధర్మాలు బ్రహ్మాండిస్తారు, అసలు ఎన్ని దానాలు ఇస్తారంటే ప్రతినిత్యం కొన్ని వేల మంది దానాలు తీసుకుంటారు అనగానే విని విసిగిపోయి బలిచక్ర నవ్వుతాడు గట్టిగా. అంటే ఒక రకంగా వెకిల్లో నవ్వుతాడు. నవ్వగానే ధర్మరాజు కోపం వచ్చేస్తుంది. ఏమిటి నేను దాన్ని ఎందుకు నవ్వుతున్నావు, నువ్వు పరిహాసం ఉంది దాంట్లో అని అంటే, ఏం లేదండి చిచ్చి నేను తప్పుగా ఏమనుకోలేదండి, అంటే మీ రాజ్యంలో దానం పుచ్చుకునేటువంటి వ్యక్తులు ఉన్నారంటే మీ రాజ్యంలో దరిద్రులు ఇంకా ఉన్నారు. ఇప్పుడు దానం తీసుకుంటే దరిద్రులు ఉన్నట్టుగా, అంటే దానం తీసుకుంటే కదా, అంటే నీకు ఇచ్చేవాడు ఉన్నాడు కరెక్టే, పుచ్చుకునేవాడే దానం ఇవ్వాలి. అంటే నీ రాజ్యంలో దానం తీసుకుంటూ ఉన్నాడంటే ఎంతమంది దరిద్రులు ఉన్నారంటే రోజుకు 1000 మంది దరిద్రులు పుట్టుకొస్తున్నారు మీ దేశంలో, మీ రాజ్యంలో అంటాడట. అంటే దానం తీసుకొని వాడు కూడా నా రాజ్యంలో దానం ఇస్తానయ్యా అంటే కూడా ఏ ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు కాదు. కనీసం ఒక 30 ఏళ్ళ తర్వాత కూడా నా రాజ్యంలో దానం పుచ్చుకునేటువంటి వ్యక్తులు లేరని చెప్తాడు. మరి అటువంటి దానం గుణమున్న వాడు బలిచక్రవర్తి. అటువంటి వాడు దేవతలతో సమానమైపోయి దేవతను ఓడిచేస్తాడేమో, ఇబ్బంది పడతాడని చెప్పేసి భావనతోనూ అప్పుడు మళ్ళీ ధర్మరాజుకి అయ్యో ఇంత మంచి గొప్పవాడని చెప్పేసి ధర్మరాజు వెళ్ళిపోయి తన యొక్క రాజ్యాన్ని కూడా అలా సుస్థిరం చేసుకొని మంచి పరిపాలన చేస్తాడు. ఇది కథలాగా ఉంది. అలాంటి కథను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను బలిచక్రవర్తి అటువంటి దాన గుణం కలిగిన వాడు, తనకు తానుగా సమర్పణ చేసుకోగలిగేటువంటి ఆత్మార్పణ చేసుకోగలిగే శక్తి ఉన్నవాడు. అటువంటి వాడు రాక్షసుడు వాడు. కానీ దైవంతో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే కుయుక్తుల వల్లనో తోటివాడ వల్లనో ఆ చెడ్డవాడికి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలగవచ్చు కదా. అటువంటి ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మరి దైవం మీద యుద్ధం చేస్తాడేమో, గొడవలు చేస్తాడని చెప్పేసి శుభ్రంగా వెళ్ళేసి
విష్ణుమూర్తి అడుగుతాడు, ఆయన మరి ఇది పరిస్థితి, వాడు బాగానే ఉన్నాడు, మరి వాడు బాగున్నాడు కానీ మాకు తర్వాత ఇంద్రునితో యుద్ధం చేసి దైవత్వాన్ని తీసుకెళ్ళిపోతాడు, ఏం చేయాలన్నప్పుడు పర్లేదని చెప్పినప్పుడు వాడికి మరణం లేదు, వాడికి భగవంతునితో మరణం లేదు కాబట్టి తప్పకుండా వాడికి మనం ఏదైనా సరే ఒక అవతారం అని చెప్పేసి ఆయనకి మరణం అనేది లేదు బలిచక్రవర్తికి. కాబట్టి వామనుడితో అంటే బ్రహ్మచారి అనేటువంటి వామనుడితో భూమికి 3 అడుగులు ఉన్న వాడితోనే మరణం అని చెప్పేసి వాడికి వరం ఉంటుంది. అటువంటి వాడికి తప్పకుండా వెళ్ళి ఆయన అక్కడ అవతారాన్ని పొందుకొని అంటే మంచి వామన అవతారం పొంది బలిచక్రవర్తి రాజ్యానికి వెళ్ళి నాకు 3 అడుగుల నేల కావాలంటాడు. అడుగుతాడు ఏం కావాలో కోరుకుని అడిగితే 3 అడుగుల నేల వెళ్తాడు. ఆ 3 అడుగుల నేలని ఒక అడుగు భూమి మీద ఒక అడుగు ఆకాశం మీద పెట్టి 3వ అడుగు నాకు స్థలం లేదన్నప్పుడు అప్పుడు అనుకుంటాడు బలిచక్రవర్తి సాక్షాత్తుగా విష్ణుమూర్తి వచ్చి అడిగినప్పుడు ఇవ్వకపోవడం చెప్పేసి మీ యొక్క పాదం నా శిరస్సు మీద పెట్టమని చెప్పేసి ఆయన శిరస్సు మీద పెట్టుకుంటే వామనుడు ఆయన చంపడు, పాతాళాన్ని తొక్కేస్తాడు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఉండాల్సింది పాతాళ రాజ్యానికి అధిపతిగా అని చెప్పేసి పాతాళ రాజ్యానికి అధిపతి చేసి అక్కడ శుభమైనటువంటి వాళ్ళకి రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అక్కడి నుంచి ఆయన పాతాళంలో ఉండి బలిచక్రవర్తి ఇప్పటికీ కూడా పాలిస్తున్నాడు. ఇప్పటికీ బలిచక్రవర్తి ఉన్నాడు. ఓకే, సప్త ఋషులలో 7 చిరంజీవులలో బలి కూడా ఒక చిరంజీవి. ఆయన ఇటువంటి దాన సంపన్నత నీకు ఉంది కాబట్టి నిత్యము నువ్వు చిరంజీవిగా ఉంటావు అని చెప్పేసి ఆయనకి విష్ణుమూర్తి వరం ఇస్తాడు. కాబట్టి అందుకే బలి కూడా 7 చిరంజీవులలో ఈయన కూడా చిరంజీవి ఎప్పటికీ ఉంటాడు. హనుమంతుడు, బలి, వ్యాసుడు వీళ్ళందరూ కూడా ఎప్పటికీ చిరంజీవులే. అశ్వత్థామ కూడా చిరంజీవి ఎప్పటికీ ఉంటాడు ఆయన. కాబట్టి వీళ్ళందరికీ ఎప్పటికి ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళని ఈయన కూడా ఆ స్థానం అంటే రాక్షసులలో కూడా ఒకరికి చిరంజీవి యోగాన్ని కలిగిస్తాడు. చిరంజీవిగా ఉండడం అంటే ఎప్పటికీ ఉంటాడు ఆయన. సో కాబట్టి అటువంటి తత్వం, అటువంటి గొప్ప వ్యక్తిని పాతాళం పంపించిన భగవంతుడు ఆ రూపంలో వచ్చేసి వామనుడి ద్వారా ఇక రాక్షసుని సంహరించాడు కాబట్టి రాక్షసుని అంతమొందించాడు కాబట్టి వామన అవతార ప్రశస్తి పెరిగింది. వామన అవతారం మరొకటి ఏంటంటే బ్రహ్మచర్య దీక్ష. మరొకటి బ్రహ్మచర్య దీక్ష వల్ల మనిషి పరిణతి పొందుకుంటాడు, మనిషి పురోగమిస్తాడు అని బ్రహ్మచర్య దీక్షను కూడా చెప్పినవాడు అవతారంలో వామనమూర్తి. వేదములను రక్షించువాడుగా వేద పురుషుడుగా అవతరించిన వాడే వామనుడు. కాబట్టి వేదాలను ఉద్ధరించడానికి కూడా ఈ వామన జయంతి మనకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు శుక్రవారం మనకు వచ్చేటువంటి 5/9/2025 శుక్రవారం రోజున వామన జయంతి జరుపుకుంటున్నాం. ఈ వామన జయంతి రోజున ఏం పూజలు చేయాలి? చాలామంది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీ నేను సూటిగా చెప్తాను. నేను వేద పండితుడు లేకుండా సనాతన ధర్మం డెవలప్ అవ్వదు. వేదము లేకుండా వేద పండితుడు లేకుండా సనాతన ధర్మం ఎప్పటికీ మీకు అభివృద్ధి చెందదు. నువ్వు ఎంతమంది వచ్చేసి నేను కట్టర్ హిందూ, కట్టర్ సేనాని, కట్టర్ సనాతన ధర్మం అని చెప్పినా వేదము ద్వారా దేవాలయము అంటే వేదము, బ్రాహ్మణు ద్వారా వేదము, వేదము ద్వారా దేవాలయము, దేవాలయం ద్వారా సనాతన ధర్మం, ఇవి తప్పకుండా ఒకదానికొకటి ఆలింగనం చేసుకున్నాయి. కాబట్టి ఆ వేద పండితుల యొక్క వృద్ధిని మనం పొందుకునే ప్రయత్నం చేయడం కోసం వామన జయంతి రోజున మీరందరూ కూడా తప్పకుండా వేద పాఠశాలలో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఉంటారు, 8 ఏళ్ల పిల్లలు, 9 ఏళ్ల పిల్లలు చదువుతుంటారు వేదాన్ని. అటువంటి పిల్లల దగ్గర వెళ్ళి వారి ఆశీర్వచనాన్ని తీసుకోండి. వేద పాఠశాలకు వెళ్ళి వేద పాఠశాలలో పిల్లల ఆశీర్వచనం తీసుకోండి. వేదమును మీరు ఆ రోజు తప్పకుండా మీ ఇంటిలో కానీ మీరు దేవాలయానికి వెళ్ళి దేవాలయం కానీ వేద ఆశీర్వచనం, వేద పారాయణ వినడం, ఆ వేదం వినడం వల్ల కూడా అనేకమైనటువంటి రోగనాశనాలు తొలగిపోయి రోగనాశనం కలిగి శుభమైనటువంటి ఆనందయోగం తప్పకుండా పొందుకుంటారు. అక్కడ వేద పాఠశాల వెళ్ళిన తర్వాత వాళ్ళకి భోజన పదార్థాలు ముఖ్యంగా ఇవ్వాల్సిన 3 పదార్థాలు ఉన్నాయి. ఒకటి వేదం పుస్తకం, రెండవది వారికి ఆసనం, మూడవది గొడుగు, మరొకటి జపమాల. ఈ 4 పదార్థాలు వాళ్ళకి అంటే 3 వస్తువులు, 1 పదార్థం అంటే బియ్యము, పప్పు, ఉప్పు కూడా ఇవ్వచ్చు మీ ఇష్టం. కానీ ముఖ్యంగా ఇవ్వాల్సిన పూజ చేసుకోవడానికి వాడికి జపమాల, ఒక ఆసనము, గొడుగు. ఈ 3 వాడికి వేద పురుషుడికి, వేద పండితులకి, పిల్లలకి అంటే చిన్నపిల్లలు ఉంటారు అక్కడ వేద పాఠశాలలో వాళ్ళకి మీరు తప్పకుండా ఇచ్చి వాళ్ళ నుంచి కొంత వేద పఠనం వినండి, ఆశీర్వచనం తీసుకోండి. అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. దేశం పరిఢవిల్లుతుంది, దేశం సౌభాగ్యవంతంగా ఉంటుంది, దేశం ఆర్థికంగా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా ఆ రోజు మీరు వేద పాఠశాల వృద్ధి కొరకు తప్పకుండా చేయగలిగినటువంటి సహాయం అందిస్తే ఆ వామనుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు. శుభమస్తు. ధన్యవాదాలు గురువు గారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు.